వియాన్, అభి, అయాన్, అన్విక, నాని, అశ్రిత, సిరి. ఇప్పుడు ఇక్కడ మనం నంబర్స్ రాసాం కదా, తొక్కొచ్చా? ఎందుకని? తుడవాలా? అదే తుడవపోతే తొక్కొచ్చు కదా, తొక్కొచ్చా? ఎందుకని? ఎందుకో తెలుసా? మనం తక్కితే మనకి చదువు రాదు, దేవుడు కళ్ళు బాగొడతాడు. అవునా? ఇంట్లో కూడా అవునా అన్న, మన కళ్ళు బాగొడితే మనం చూడలేం కదా. అందుని బట్టి మనం ఏం చేయాలి? ఇక్కడే స్కూల్లోనే కాదు, మీరు ఇంట్లో కింద నేల మీద రాసినా కూడా కొంచెం క్లాత్ పెట్టి తుడవాలి. ఇప్పుడు ఆయమ్మ తుడుస్తారు కదా, చూడండి ఎలా తుడుస్తారు. ఆయమ్మ తుడిచేసేయి. ఆయమ్మ, మీరంతా మంచి పిల్లలు కదా నాన్న, మీకు చాలా విషయాలు తెలుసు కదా, మీరంతా గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ కదా. అవునా? అవునా కాదా? ఇప్పుడు చూడు ఆయమ్మ ఏం చేస్తున్నారు, కొంచెం వాటర్ పోసి అది క్లాత్ పెట్టి తుడుస్తున్నారు అన్నమాట. అలా తుడవాలన్నమాట. ఒకటి కంప్లీట్ క్లీన్ చేసాయి అమ్మ. ఒకటి కంప్లీట్ క్లీన్ చేసిన తర్వాత సెకండ్ దానికి వెళ్ళి. ఓకే, ఆయమ్మకి థ్యాంక్స్ చెప్పండి అందరూ. థ్యాంక్ యూ ఆయమ్మ, థ్యాంక్ యూ ఆయమ్మ అని చెప్పండి. ఎందుకంటే పాప మనకి చాలా సర్వీస్ ఇస్తారు కదా ఆయమ్మ, థ్యాంక్ యూ చెప్పాలి. మనకి హెల్ప్ చేసే వాళ్ళందరికీ మనం థ్యాంక్ యూ చెప్పాలి. మమ్మీ అన్నం పెట్టిద్దా? స్నానం చేపిస్తారా? అప్పుడు మీరేం చెప్తారు? మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ అని చెప్తారా? మరి డాడీ పప్పలు తెచ్చినప్పుడు డాడీకి థ్యాంక్ యూ చెప్తారా? అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. మీ నాన్న మైసూర్ వెళ్ళాడా? అప్పుడు వస్తేటప్పుడు పప్పలు తెస్తారు కదా మీకు. ఎక్కడికి? ఫంక్షన్కి వెళ్ళారా? ఓకే ఓకే, మీ నాన్న కూడా మైసూర్ వెళ్ళారా? ఓకే నాన్న, చెప్తారు మరి అందరికి థ్యాంక్ యూ. అవునా? ఓకే నాన్న, గుడ్ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ గుడ్. అందరు పనులకు వెళ్ళాలి, జాబులకి వెళ్ళాలి, వెళ్తానే కదా మీకు ఫుడ్డు అన్నీను. ఓకే, బాయ్.